అందం, ఆరోగ్యం, ఆహ్లాదం ఈ మూడింటికి దైనందిన జీవితంలో ఎనలేని ప్రాధాన్యత పెరిగింది. పల్లెల్లో అయినా పట్టణాల్లో అయినా పచ్చటి పరిసరాలపై ప్రజల్లో ఆసక్తి రాను పెరిగిపోతోంది. ఇంటి ఆవాసాలు ప్రకృతి ప్రేమికుల వనాలుగా మారుతున్నాయి. పల్లెల నుంచి నగరాల్లోని నివాసాల వరకు ఇప్పుడు ఇదే లేటెస్ట్ ట్రెండ్. ఇంటింటి వటుడింతై అన్నట్లుగా రూఫ్ గార్డెనింగ్ పై ప్రజల్లో క్రేజ్ పెరిగిపోతోంది. సరికొత్త ట్రెండ్ సృష్టిస్తోంది. రోజు రోజుకు పెరుగుతున్న కాలుష్యం ప్రజలను ప్రకృతి ఒడికి చేరువయ్యేలా చేస్తోంది. ఓవైపు ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం కోసం, మరోవైపు ఆహ్లాదకరమైన వాతావరణం కోసం ప్రతి ఒక్కరూ తమ నివాసాల్లో మొక్కలు పెంచుతున్నారు. పట్టణాలు, నగరాల్లో స్థలాభావం కారణంగా మిద్దెలపై మొక్కలు పెంచడం వైపు ఆసక్తి చూపిస్తున్నారు. దీనికి తోడు గ్రీన్ సిటీస్, గ్రీన్ హౌస్ అనే కాన్సెప్ట్తో ఇప్పటికే అత్యాధునిక సౌకర్యాలతో సరికొత్తగా బిల్డింగ్ డిజైన్లు వెలుస్తున్నాయి. దీంతో నగరవాసుల, ప్రకృతి ప్రేమికుల నివాసాలు పచ్చదనానికి ఆవాసాలుగా మారుతున్నాయి. అపార్ట్మెంట్ కాంప్లెక్స్ల నిర్వాహకుల నుంచి ఇండివిడ్యువల్ ఇళ్ల వరకు గ్రీనరీకి ప్రాధాన్యత ఇస్తున్నారు. కూరగాయలు, పండ్లు, ధాన్యం పంటల సాగులో రసాయనాల వాడకం పెరిగిపోయింది. వీటికి తోడు కల్తీ మామూలు విషయంగా మారింది. చూసి చూడనట్లు పోతే ఆరోగ్యంపై ప్రభావం చూపుతుండటంతో చాలా మంది ఆరోగ్యం ఆసుపత్రిలో లేదు, మన మిద్దె తోటలో ఉంది అంటున్నారు. తినే కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను రసాయనాలు లేకుండా మనమే ఇంటిపైన పండించుకుందాం, నలుగురం చేయి కలిపి మిద్దె తోటలు సాగు చేసుకుంటూ ఆరోగ్యంగా జీవిద్దాం అని 10 మందికి చెప్పటమే కాదు, అందరికీ ఆదర్శంగా నిలిచేలా మనసావాచ కర్మాన ఆచరిస్తున్నారు. స్థలాభావం ఉన్నప్పటికీ పచ్చదనానికి పట్టం కట్టాలని ఆరాటపడుతున్న వారికి అపార్ట్మెంట్ కాంప్లెక్స్లలోని టెర్రస్ గార్డెన్లు పరిష్కారాన్ని అందిస్తున్నాయి. నగరంలో అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో టెర్రస్ గార్డెన్లు ప్రాచుర్యం పొందుతున్నాయి. ఒకప్పుడు భవనాల పైకప్పులపై ఖాళీగా ఉన్న స్థలాలు ఇప్పుడు పచ్చని ప్రదేశాలుగా మారి నగరవాసుల అభిరుచుల వైవిధ్యానికి నిదర్శనలుగా మారుతున్నాయి. పచ్చని వాతావరణాన్ని అందించడమే కాకుండా కార్బన్ డయాక్సైడ్ ను గ్రహించి గాలిలోకి ఆక్సిజన్ ను విడుదల చేయడం ద్వారా మిద్దె తోటలు గాలి నాణ్యతను మెరుగుపరుస్తాయి. అంతేకాదు కూరగాయలు, మూలికలు, పండ్లను సైతం పెంచడానికి అనేక మార్గాలను అన్వేషిస్తున్నారు ప్రకృతి ప్రేమికులు. ఇలా పర్యావరణానికి రక్షణగా నిలవడం, తద్వారా ఆరోగ్యకరమైన ఆహారం తినడానికి అలవాటు పడుతున్నారు. ఇంటి తోటల పెంపకం ఒక మంచి వ్యాపకమే కాదు, ఆరోగ్యకరమైన జీవన శైలికి ఉత్తమ మార్గంగా చెప్తున్నారు. ధాబాలు, బాల్కనీలు, పెరడు, లోగిళ్లను హరితమయం చేసుకుంటూ కెమికల్ ఫ్రీ కూరగాయలను పండించుకుంటున్నారు. అలాంటి వారిలో ఒకరిని ఈ రోజు మీకు పరిచయం చేస్తోంది రాజ్ న్యూస్. విజయవాడలోని ఆంధ్రప్రభ కాలనీకి చెందిన ఆ టెర్రస్ గార్డెనర్ అనుభవాలను ఆయన మాటల్లోనే తెలుసు. రైతు కుటుంబం నుండి రావడం వల్ల మొక్కల మీద ఉన్న మమకారంతో ఖాళీ స్థలం లేక డాబా మీద టెర్రస్ గార్డెనింగ్ అనేది 6 years నుండి స్టార్ట్ చేసి చేస్తున్నాను. ఈ నేపథ్యంలో ఏంటంటే వారానికి సరిపడా 5 రోజులు కూరగాయలే కానీ, ఆకుకూరలే కానీ, అలాగే మన నిత్యం ఇంట్లో వాడుకునేటటువంటి పసుపు ఇట్లాంటివి అన్నీ కూడా నేను నా గార్డెన్లోనే పండించుకుంటున్నా. అలాగే కొన్ని రకాల ఫ్రూట్స్, అలాగే వెజిటబుల్స్, లీఫీ వెజిటబుల్స్ ఇట్లాంటివన్నీ 6 సంవత్సరాల నుండి కనీసం 5 రోజులైనా రావాలని ప్రయత్నిస్తూ చేస్తూ ఉన్నా. ఇటీవల కాలంలో పట్టణాలు, నగరాల్లో టెర్రస్ గార్డెనింగ్ ఒక వ్యాపకంగా ఆరోగ్యం కోసం ఆహ్లాదం కోసం మరికొందరు, అందాన్ని కాపాడుకునే ఉద్దేశంతో ఇంకొందరు, ఇలా ఒకరిని చూసి మరొకరి ఇళ్లలో, ఇంటి ఆవరణలో, మిద్దెల మీద ఎక్కడ వీలుంటే అక్కడ మొక్కల పెంపకాన్ని ప్రారంభిస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఇల్లు విజయవాడలోని ఆంధ్రప్రభ కాలనీలో ఉంది. ఇంటిని నందనవనంగా మార్చారు శ్యాంప్రసాద్ అండ్ ఫ్యామిలీ. పూలు, పండ్లు, ఆకుకూరలు ఇలా ఒక కుటుంబానికి కావలసినవన్నీ తన ఢాబాపైనే పండించుకుంటున్నారు. మొత్తం 1600 చదరపు అడుగుల స్థలంలో కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నారు. 4 ఏళ్ల క్రితం 4 కుండీలతో ప్రారంభించి 300 కుండీలకు విస్తరించారు. యాంత్రికంగా మారిన నేటి జీవన శైలిలో మొక్కల పెంపకం వల్ల ఒత్తిడి భారం తగ్గుతుందని తన అనుభవాలను తెలియజేస్తున్నారు. చాలా మందికి మొక్కల మీద ఉన్న ఇష్టంతో మొక్కలు పెంచాలని ఉంటుంది. కాకపోతే డాబా మీద పెంచడం అనేసరికి స్లాబ్ పాడైపోతుంది, లీక్ అవుతుంది, అలాగే బరువు ఎక్కుతుంది. ఇట్లాంటి సమస్యలతోటి ఎవరు కూడా స్టార్ట్ చేయట్లేదు. మీరు మన గార్డెన్ గమనిస్తే కనుక స్లాబ్కి ఎటువంటి ప్రాబ్లం లేకుండా కుండీల కింద స్టాండ్లు ఉంటాయి. అలాగే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కుండీల్లో మట్టి బరువుగా ఉండకుండా కోకోపీట్ కానీ, వరి పొట్టు కానీ ఇట్లాంటివన్నీ కలుపుతూ ఉంటాం. దీనివల్ల ఏంటంటే సాయిల్ వెయిట్ తగ్గుతుంది. నెక్స్ట్ ఏంటంటే మనకి సాయిల్ కూడా చాలా లూజ్గా ఉండడం వల్ల మొక్క వేరు వ్యవస్థ పెరిగి మొక్క కూడా ఆరోగ్యంగా పెరుగుతుంది.
రిటైర్ అయిన ఉద్యోగులు, పెద్దవాళ్లు, ముఖ్యంగా గృహిణులు కూరగాయలు, పండ్ల మొక్కల పెంపకాన్ని హాబీగా మార్చుకుంటున్నారు. సేంద్రియ ఇంటి పంటలు, మిద్దె తోటల కల్చర్ను మరింత విస్తరించే ఉద్దేశంతో సంఘాలు కూడా ఏర్పాటవుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా వాట్సాప్, టెలిగ్రామ్ తదితర వేదికలలో గ్రూపులు ఏర్పాటు చేసుకుని తమ అనుభవాలను షేర్ చేసుకుంటున్నారు. సంఘాలుగా ఏర్పడి సేవలు పొందుతున్నారు. ఉత్సాహవంతులు వాలంటీర్లుగా మారి గూగుల్ ఫామ్స్, ఎక్సెల్ షీట్ ద్వారా సభ్యులకు కావాల్సిన మొక్కల ఆర్డర్ తీసుకుని మొక్కలను తెప్పిస్తున్నారు. వంగ, టమాటో, మిరప, సోర మొక్కలతో పాటు పర్పుల్ క్యాబేజీ, ఎర్రబెండ, ఎల్లో పర్పుల్ కాలీఫ్లవర్ వంటి అరుదైన నాణ్యమైన మొక్కలను నర్సరీల నుంచి తెప్పించి మిద్దె తోట పెంపకందారులకు మూడింట ఒక వంతు ధరకి అందిస్తున్నారు. రైతులు పురుగు మందులను చాలా ఎక్కువగా వాడాల్సి వస్తోందని మిద్దె తోటల పెంపకందారులు చెప్తున్నారు. దీనికి రైతులను తప్పుపట్టలేని పరిస్థితి. కనీసం ప్రజలు తమ జాగ్రత్తలో తాము ఉంటూ వీలైన్ని ఆకుకూరలు, కూరగాయలు, పండ్లను ఎవరికి వారే పండించుకోవాలని సూచిస్తున్నారు. విజయవాడ శ్యాంప్రసాద్ వంటి వారు స్వచ్ఛమైన రసాయన రహిత కూరగాయలు తినాలనే ఉద్దేశంతో చీడపీడల నివారణకు సొంతంగా కషాయాలను తయారు చేసుకుని మొక్కలకు వాడుతున్నారు. వంటింటి వ్యర్థాలను మొక్కలకు ఎరువుగా ఉపయోగిస్తున్నారు. కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల మొక్కలు పెంచుకోవడానికి పొలము, స్థలము లేకున్నా ఇంటి మిద్దెలపైనే కాదు ఏ కాస్త ఖాళీ స్థలం కనిపించినా కుండీల్లో మొక్కలు పెంచుతున్న వారి సంఖ్య బాగా పెరిగిపోతుంది. హైదరాబాద్ నగరంలో మిద్దె తోటల మీద సాగు విస్తీర్ణం 70,000 ఎకరాలు దాటింది. అలాగే విజయవాడ, గుంటూరు పరిసరాల్లో కూడా 1,000 ఎకరాల విస్తీర్ణంలోనే సాగవుతోంది. మిద్దె తోట నిర్వహణ ఎంతో సంతృప్తిని ఇస్తుంది. రసాయనాలు లేని ఉత్పత్తులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనే విషయాన్ని గుర్తించిన వారంతా మిద్దెలపై మొక్కలు పెంచుకుంటున్నారు. ఏ ఆహారం తింటే ఏమవుతుందో అనే భయం ఉన్నవారు మిద్దె తోటల పెంపకం మొదలుపెట్టాక భయాన్ని జయించి అనారోగ్యాలకు దూరంగా ఆహ్లాదకంగా గడుపుతున్నారు. జీవితాన్ని ఆనందమయం చేసుకుంటున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ 10 మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.